హాయ్ అండి, ప్రాన్స్ ఫ్రై అండి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసి శుభ్రంగా కడిగిన ప్రాన్స్ని వేసి ఇట్లా ఫ్రై చేయాలి. పక్కన కడాయిలో 2 టీ స్పూన్ల ధనియాలు, పట్టా, ఇలాచీ, లవంగ దూరగా వేసి మిక్సీలో పౌడర్ చేసి పక్కన పెట్టాలి. అప్పట్లోకి వాటర్ అంతా పోయి ప్రాన్స్ ఇట్లా ఆయిల్ పైకి వస్తుంది చూడండి. ప్రాన్స్ని ఇట్లా ఫ్రై చేయాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. అంటే మేము ఎక్కువ చికెనే చేస్తాను. పిల్లలకి చికెన్ అంటే ఇష్టం. ప్రాన్స్ ఎప్పుడు తినలేదు, అయితే ఎట్లా చేయాలో తెలియలేదు, అందుకే ఈ మెథడ్లో చేసిన. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత కొద్దిగా పసుపు వేసి మొత్తం అంతా ఒకసారి ఇట్లా కలిపేసుకోవాలి. నేను వీడియో తీస్తుంటే టార్చ్ లైట్ ఆఫ్ అయిపోయింది, అందుకే కొంచెం అప్పుడప్పుడు డల్గా వచ్చింది వీడియో. మనం మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్ మొత్తం వేసి ఇట్లా మసాలా అంతా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అయితే ఫస్ట్ అంతా కలిపేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఉప్పు కారం ఎక్కువైతే తినలేము కదా, అందుకే వేసి మళ్ళీ ఒకసారి రుచి చూసి నాకు కొంచెం తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ వేసి కలిపిన. ముక్కలకి ఉప్పు కారం మసాలా అంతా పట్టేలాగా ఇట్లా బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. ఒకసారి ముందు ప్రాన్స్ కర్రీ చేస్తే, అంటే పిల్లలు ఎప్పుడు తినలేరు, మేము ఎక్కువ తెచ్చుకోము ప్రాన్స్, ఎక్కువ చికెనే తింటారు. అయితే వాళ్ళు అప్పుడు తినలేదన్నమాట కర్రీ చేస్తే. అందుకే ఫ్రై చేయి మమ్మీ అంటే నేను ఇట్లా ఫ్రై చేసి పెట్టిన పిల్లలకి. ఇప్పుడు కర్రీ అంతా అయిపోయిన తర్వాత కొంచెం పక్కకు పెట్టి చల్లారిన తర్వాత ఇట్లా ఒక హాఫ్ చెక్క నిమ్మరసం ఇప్పుడు ఇందులోకి పిండేసుకోవాలి. వేసి మొత్తం అంతా ఒకసారి బాగా